హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సహజంగా ఆలయానికి వెళితే విగ్రహ రూపంలో దైవ దర్శనం కలుగుతుంది. కానీ కొండాలమ్మ ఆలయంలో మాత్రం విచిత్రం. పాము రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. ప్రతి ఏటా ఉగాది పర్వదినాన జరిపే జాతరలో సర్పదర్శనం అక్కడ ప్రత్యేకత. ఇంతకీ ఎక్కడ ఉంది ఆ దేవాలయం? ఎవరా దేవతలు? వేలాది మంది భక్తుల మధ్యలో పాములు ప్రత్యక్షం ఎలా సాధ్యం? ఈ విచిత్ర జాతర మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పినిరెడ్డిగూడెం గ్రామ శివార్లో జరుగుతోంది. కాకతీయుల కాలం నాటి ఆలయంలో ప్రతి ఉగాది పర్వదినాన కొండలమ్మ జాతరను ఘనంగా నిర్వహించారు గ్రామస్తులు. కేవలం జాతర సమయంలో ఉగాది రోజు మాత్రమే 3 పాములు దర్శనమిస్తాయి. ఈ దేవాలయం 1000 స్తంభాల గుడిని పోలి ఉంటుంది. కాకతీయుల కాలంలో ఈ ప్రాంతంలో 3 అక్కా చెల్లెళ్ళు కొండలమ్మ, గారమ్మ, బాయమ్మ ఇలా 3 పేర్లతో 3 చెరువులు తవ్వించారట. అక్కడే గుడిని నిర్మించి కొండలమ్మ అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఈ జాతరను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. జాతరలో ప్రభబండ్లతో గుడి చుట్టూ ప్రదర్శనలు చేస్తారు. ఉగాది రోజున 3 అమ్మవార్లు 3 పాముల రూపంలో దర్శనమిస్తారని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎప్పటిలానే ఈసారి కూడా అమ్మవారు పాముల రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. దాదాపు 3 గంటల పాటు ఈ సర్పాలు స్వేచ్ఛగా సంచరించి అదృశ్యమయ్యాయి. పాముల రూపంలో ప్రత్యక్షమైన అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. ఉగాది రోజు సర్ప దర్శనం కలిగితే కోరికలు నెరవేరుతాయనేది ఇక్కడి భక్తుల నమ్మకం. ఉగాది నాడు రాత్రంతా జాతరలో భక్తుల కోలాహలం. చివరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు. ఈ జాతరలో మహబూబాబాద్, ఇల్లందు, ఖమ్మం, బయ్యారం, డోర్నకల్, కామిపల్లి, కారేపల్లి ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సర్పదర్శనం చేసుకున్నారు. కేవలం జాతర సమయంలో మాత్రమే అమ్మవారి రూపంలో పాములు భక్తులకు కనిపించి తిరిగి ఎక్కడికి వెళతాయో ఎవ్వరికీ తెలియదని భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.